బిందు పరమాత్మతో ఓ నాత్మా పద చేసుకో మిలనం పరమానందం అనుభవించు పరమానందం అనుభవించు ధన్యం చేసుకో జీవం జ్యోతి బిందు పరమాత్మతో ఓ నాత్మా పద చేసుకో మిలనం పద చేసుకో మిలనం పద చేసుకో మిలనం ప్రభు ప్రాప్తికి మూల మంత్రమే సంపూర్ణ సమర్పణ ఓ ఆత్మపద ప్రభువుకు అర్పించు నీ సర్వజీవనం చూడు ప్రభువు నీ చెంతనే ఉన్నాడు చూడు ప్రభువు నీ చెంతనే ఉన్నాడు చేసుకో అభివాదం జ్యోతి బిందు పరమాత్మతో పరమాత్మతో ఓ నాత్మా పద చేసుకో మిలనం జ్యోతి బిందుని ప్రేమ సింధువులో పద స్నానమాడు పరమపిత ప్రేమ పాత్రగా మారి శుభవరములు పొందు కిరణ కిరణములు నయనాలతో చూసి కిరణ కిరణములు నయనాలతో చూసి అయిపో మనసున మగ్నం జ్యోతి బిందు పరమాత్మతో ఓ నాత్మా పద చేసుకో మిలనం ఓం శాంతి. మురళీ డేట్ 28/2/2026. మధురమైన పిల్లలారా, మీరు ఈశ్వరీయ సాంప్రదాయానికి చెందినవారు. మీకు జ్ఞానసూర్యుడైన తండ్రి లభించారు. ఇప్పుడు మీరు మేల్కొన్నారు కాబట్టి ఇతరులను కూడా మేల్కొల్పండి. ప్రశ్న: అనేక విధాలైన ఆటంకాలకు కారణమేమిటి? దాని నివారణ ఏది? దేహాభిమానం వల్లే
అనేక విధాలైన ఆటంకాలు ఏర్పడతాయి. మాయా గ్రహచారం కూర్చుంటుంది. బాబా అంటూ ఉన్నారు, దేహీ అభిమానులుగా అవ్వండి, సేవలో తత్పరులవ్వండి. స్మృతి యాత్రలో ఉంటే గ్రహచారం అంతమైపోతుంది. ఓం శాంతి. ఆత్మీక పిల్లల వద్దకు శ్రీమతం ఇచ్చేందుకు లేక అర్థం చేయించేందుకు తండ్రి వచ్చారు. డ్రామా ప్లాన్ అనుసారము అన్ని పనులు జరుగుతాయని పిల్లలకి తెలుసు. ఇక చాలా కొద్ది సమయం మాత్రమే మిగిలింది. ఈ భారతదేశాన్ని రావణపురం నుండి మళ్ళీ ఉష్ణపురిగా తయారు చేయాలి. ఇప్పుడు తండ్రి కూడా గుప్తంగా ఉన్నారు. చదువు కూడా గుప్తమే. సేవా కేంద్రాలు అయితే చాలా ఉన్నాయి. గ్రామాలలో, పట్టణాలలో చిన్న పెద్ద సేవా కేంద్రాలు చాలా ఉన్నాయి. పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు పిల్లలు ఛాలెంజ్ చేశారు. అంతేకాక ఏదైనా పుస్తకం తయారు చేసేటప్పుడు అందులో మేము మా భారత భూమిని స్వర్గంగా తయారు చేస్తామని వ్రాయాలి. మీకు కూడా మీ భారత భూమి చాలా ప్రియమైనదే కదా. ఎందుకంటే భారత భూమిలోనే స్వర్గం ఉండేదని మీకు తెలుసు. మీకు దీని 5000 సంవత్సరాలు పూర్తి అయ్యాయని తెలుసు. భారతదేశం చాలా సుందరంగా ఉండేది. దానిని స్వర్గమని అంటారు. బ్రహ్మముఖ వంశావళి అయిన మీకు మాత్రమే ఈ జ్ఞానం ఉన్నది. శ్రీమతం అనుసరించి మనము భారతదేశాన్ని స్వర్గంగా తప్పకుండా తయారు చేయాలి. అందరికీ మార్గాన్ని చూపించాలి. ఏ ఇతర విషయాలు పట్టించుకోరాదు. పరస్పరం కూర్చొని ప్రదర్శనలోని చిత్రాల ద్వారా వార్తాపత్రికలలో ఈ చిత్రాలు ఎలా ప్రకటించాలో సెమినార్ చేయండి. కాంగ్రెస్ వారు భారతదేశాన్ని ఎలా సంస్కరించాలో పరస్పరం కూర్చొని చర్చించుకుంటారు. మీరు కూడా అలా చెయ్యండి. క్రైస్తవులు మొదలైన వారిగా మారిన వారిని కలుసుకొని ఎలా సరిచేయాలి, భారతదేశంలో సుఖశాంతి ఎలా స్థాపన చేయాలి అని ఆ ప్రభుత్వం వారు కూడా పురుషార్థం చేస్తూ ఉన్నారు. మీరు కూడా పాండవ ప్రభుత్వం వారు. ఇది చాలా పెద్ద ఈశ్వరీయ ప్రభుత్వము. దీనిని వాస్తవంగా పవిత్ర ఈశ్వరీయ ప్రభుత్వము అని అంటారు. పతిత పావనుడైన తండ్రే కూర్చొని పతితులైన పిల్లలను పావన ప్రపంచానికి యజమానులుగా చేస్తూ ఉన్నారు. ఇది పిల్లలకు మాత్రమే తెలుసు. ముఖ్యమైనది భారతదేశపు ఆది సనాతన దేవీ దేవతా ధర్మము. ఇది రుద్ర జ్ఞానయజ్ఞము అని కూడా పిల్లలకి తెలుసు. ఈశ్వరుడైన తండ్రిని శివబాబాని రుద్రుడని అంటారు. తండ్రి వచ్చి రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని రచించారని గాయనం చేయబడింది. వారు కాలాన్ని చాలా పొడిగించి పెద్దదిగా చూపించారు. అజ్ఞాన నిద్రలో నిద్రపోతూ ఉన్నారు. ఇప్పుడు తండ్రి మనల్ని మేల్కొల్పారు. మీరు ఇతరులను కూడా మేల్కొల్పాలి. డ్రామా ప్లాన్ అనుసారం మీరు మేల్కొల్పుతారు. ఇంతవరకు ఎవరు ఎంత పురుషార్థం చేశారో, ఎలాంటి పురుషార్థం చేశారో కల్పకృతం కూడా అంతే చేశారు. యుద్ధ మైదానంలో ఓటమి గెలుపు జరుగుతూనే ఉంటాయి. అప్పుడప్పుడు మాయ శక్తివంతంగా ఉంటుంది. అప్పుడప్పుడు ఈశ్వరీయ సంతానం శక్తిశాలిగా ఉంటారు. ఒక్కొక్కసారి సర్వీస్ తీవ్రంగా జరుగుతుంది. అక్కడక్కడ పిల్లలకు మాయా విఘ్నాలు కలిగిస్తుంది. మాయ ఒక్కసారిగా మూర్ఛితులుగా చేస్తుంది. ఇది యుద్ధ మైదానం కదా. రావణ మాయ రాముని సంతానాన్ని మూర్ఛితులుగా చేస్తుంది. లక్ష్మణ్ గురించి కథ కూడా ఉంది కదా. మనుషులందరూ కుంభకర్ణుని నిద్రలో నిద్రపోతూ ఉన్నారని మీరు అంటారు. ఈశ్వరీయ సాంప్రదాయమైన మీరు ఇలా అంటారు.
మీకు జ్ఞానసూర్యుడు లభించారు. ఎవరికైతే లభించి మేల్కొల్పున్నారో వారికి మాత్రమే అర్థమవుతుంది. ఇందులో ఒకరికొకరు చెప్పుకునే మాటే లేదు. మనం ఈశ్వరీయ సంప్రదాయాలమని మేల్కొన్నామని మీకు తెలుసు. మిగిలిన వారంతా నిద్రిస్తూ ఉన్నారు. పిల్లలకు వారసత్వం ఇచ్చేందుకు పరంపిత పరమాత్మ వచ్చారని వారికి తెలియదు. వారు తండ్రిని పూర్తిగా మర్చిపోయారు. తండ్రి భారతదేశంలోనే వస్తారు. వారొచ్చి భారతదేశాన్ని స్వర్గానికి అధికారిగా తయారు చేస్తారు. భారతదేశం స్వర్గంగా ఉన్నప్పుడు పూర్తి విశ్వానికి యజమానిగా ఉండేది. ఇందులో సంశయం ఏమాత్రమూ లేదు. పరంపిత పరమాత్ముని జన్మ కూడా ఇక్కడే జరిగింది. శివ జయంతి పండగ చేస్తారు కదా, కనుక వారు వచ్చి ఏదైనా కార్యాన్ని తప్పకుండా చేసి ఉంటారు కదా. వారు స్వర్గ స్థాపన చేసుంటారని బుద్ధి చెప్తుంది. ప్రేరణ ద్వారా స్థాపన జరగదు. ఇక్కడ పిల్లలు మీకు రాజయోగం నేర్పించబడుతుంది. స్మృతి యాత్ర అర్థం చేయించబడుతుంది. ప్రేరణ ద్వారా ఎటువంటి శబ్దము వ్యాపించదు. శంకరుడు ప్రేరేపించినందున యాదవులు కూడా మిసైల్స్ మొదలగు తయారు చేస్తారని మీరు భావిస్తారు. కానీ ఇందులో ప్రేరణ మాటే లేదు. డ్రామాలో మిసైల్స్ మొదలైనవి తయారు చేసే పాత్ర వారికుందని మీరు అర్థం చేసుకున్నారు. ప్రేరణ అనే మాటే లేదు. డ్రామా అనుసారం వినాశం తప్పకుండా జరిగే తీరాలి. మహాభారత యుద్ధంలో ముసలాలు ఉపయోగించారనే గాయనం ఉంది. జరిగిపోయిందే రిపీట్ అవుతుంది. మేం భారతదేశంలో తప్పక స్వర్గస్థాపన చేస్తామని, అక్కడ ఒకే ధర్మం ఉంటుందని మీరు గ్యారంటీ చేయిస్తారు. అనేక ధర్మాల వినాశం అవుతాయని మీరు వ్రాయరు. స్వర్గస్థాపన జరిగినప్పుడు ఏ ఇతర ధర్మం ఉండదని చిత్రంలో వ్రాయబడి ఉంది. ఇప్పుడు మీకు అర్థమవుతూ ఉంది. అందరికంటే పెద్ద పాత్ర శివునిది, బ్రహ్మాది, విష్ణువుది. బ్రహ్మయే విష్ణువు, విష్ణువే బ్రహ్మ. ఇవన్నీ చాలా రహస్యమైన మాటలు. విష్ణువు బ్రహ్మగా ఎలా అవుతారో, బ్రహ్మ మళ్ళీ విష్ణువుగా ఎలా అవుతారో వివేకమైన పిల్లలు వెంటనే అర్థమవుతుంది. దైవీ సాంప్రదాయం తప్పకుండా తయారవుతుంది. కేవలం ఒక్కరి మాట కాదు. ఈ విషయాలను పిల్లలు మీరు అర్థం చేసుకుంటారు. ప్రపంచంలో ఒక్క మనిషికి కూడా అర్థం కాదు. లక్ష్మీనారాయణను విష్ణువుని పూజిస్తారు. కానీ విష్ణువు యొక్క 2 రూపాలే లక్ష్మీనారాయణలవి. వారే కొత్త ప్రపంచంలో రాజ్యపాలన చేస్తారని తెలియదు. 4 భుజాలు కలిగినటువంటి మనుషులు ఎక్కడా ఉండరు. ప్రవృత్తి మార్గానికి ఒక లక్ష్యము. ఈ గుర్తును సూక్ష్మవతనంలో చూపిస్తారు. ఈ మొత్తం ప్రపంచ చరిత్ర భూగోళము ఎలా తిరుగుతూ ఉందో ఎవ్వరికీ తెలియదు. తండ్రిని గురించే తెలియకుంటే వారి రచన గురించి ఎలా తెలుసుకోగలరు? తండ్రే స్వయంగా రచన యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని తెలియచేస్తూ ఉన్నారు. ఋషులు మునులు కూడా మాకు తెలియదని అంటూ ఉన్నారు. తండ్రిని తెలుసుకుంటే రచన గురించి తెలుసుకుంటారు. తండ్రి అంటూ ఉన్నారు, ఒక్కసారి మాత్రమే వచ్చి పిల్లలు మీకు సంపూర్ణ జ్ఞానాన్ని తెలియచేస్తాను. ఆ తర్వాత నేను రాను. అందుకే రచయిత రచన ఆది మధ్యాంతాలు ఎలా తెలుసుకోవాలి? తండ్రే స్వయంగా సంగమయుగంలో తప్ప ఎప్పుడూ రారు. నన్ను మీరు సంగమయుగంలోనే పిలుస్తారు. సత్యయుగము పవిత్రమైనదని, కలియుగం పతితమైనదని అంటారు. నేను పతిత ప్రపంచ అంతిమ సమయంలో వస్తాను. కలియుగ అంతిమంలో వచ్చి పతిత్ నుండి పావనంగా తయారు చేస్తాను. సత్యయుగం ఆదిలో పావనంగా ఉంటారు. ఇది సులభంగా అర్థం చేసుకునే విషయం కదా.
పతిత పావనులైన తండ్రి ఎప్పుడు వస్తారో మనుషులకు తెలియనే తెలియదు. ఇది కలియుగ అంత్యమని అంటారు. ఇంకా 40,000 సంవత్సరాలు కలియుగం ఉంటే ఇంకా ఎంత పతితమైపోతారు, ఎంత దుఃఖం ఉంటుంది, సుఖం ఉండనే ఉండదు. వారికి ఏమీ తెలియనందున పూర్తిగా గాఢాంధకారంలో ఉన్నారు. మీరు అర్థం చేసుకోగలరు. అందువల్లే పిల్లలు పరస్పరం కలుసుకోవాలి. చిత్రాలు చూపించి ఇతరులకు బాగా అర్థం చేయించాలి. డ్రామా అనుసారం ఈ చిత్రాలు తయారైనాయి. జరిగిపోయిన సమయం మళ్ళీ జరిగినట్లేగా డ్రామాగా నడుస్తుందని పిల్లలకి తెలుసు. పిల్లల స్థితి అప్పుడప్పుడు హెచ్చుతగ్గులవుతూ ఉంటుంది. ఇది బాగా అర్థం చేసుకునే విషయము. అప్పుడప్పుడు గ్రహచారం కూర్చుంటే దాన్ని తొలగించేందుకు ఎంత ప్రయత్నిస్తారు. బాబా మాటికి చెప్తారు, పిల్లలు మీరు దేహాభిమానంలోకి వస్తారు. అందుకే మాయ ఢీకొంటుంది. దానిని ఎదిరించేందుకు ఆత్మాభిమాని అవ్వాలి. పిల్లలలో దేహాభిమానం చాలా ఉన్నది. మీరు దేహీ అభిమానులుగా అయితే తండ్రి స్మృతి ఉంటుంది. సేవలో ఉన్నతి జరుగుతుంది. ఉన్నత పదవి పొందువారు సదా సేవలో లగ్నమై ఉంటారు. భాగ్యమే లేకుంటే పురుషార్థం కూడా చేయరు. వారే స్వయంగా బాబా మాకు ధారణ అవ్వడం లేదు, బుద్ధిలో కూర్చోదు అని అంటారు. ఎవరికి ధారణ అవుతుందో వారికి సంతోషం కూడా ఉంటుంది. శివబాబా వచ్చారని అర్థం చేసుకుంటారు. ఇప్పుడు తండ్రి అంటూ ఉన్నారు, పిల్లలు మీరు బాగా అర్థం చేసుకొని ఇతరులకు అర్థం చేయించండి. కొంతమంది సేవలో లగ్నమై ఉంటారు, పురుషార్థం చేస్తూ ఉంటారు. జరిగిపోయిన సెకండ్ డ్రామాలో నిశ్చితమై ఉందని, అది మళ్ళీ రిపీట్ అవుతుందని కూడా పిల్లలకి తెలుసు. బయట మీరు ఉపన్యసించేటప్పుడు వినేందుకు అనేక రకాలైన మనుషులు వస్తారని మీకు తెలుసు. గీతా వేద శాస్త్రాల గురించి మనుషులు ఉపన్యసించేటప్పుడు వారికి ఇక్కడ ఈశ్వరుడే తనను గురించి, రచన గురించి, ఆది మధ్యాంతర రహస్యాలను తెలుపుతారని వారికి తెలియదు. రచయితానే స్వయంగా వచ్చి జ్ఞానాన్ని వినిపిస్తారు. త్రికాలదర్శులుగా చేయడం తండ్రి కర్తవ్యం. శాస్త్రాలలో ఇవన్నీ లేవు. ఇవన్నీ కొత్త విషయాలు. బాబా మాటికి అర్థం చేయిస్తూ ఉన్నారు. మీరు ఎక్కడ తెలుపుతున్నా గీతా భగవంతుడు ఎవరు, శ్రీకృష్ణుడా లేక నిరాకార శివుడా, ఈ విషయాన్ని గురించి అర్థం చేసుకోండి. దీన్ని ప్రొజెక్టర్ ద్వారా అర్థం చేయించలేరు. ప్రదర్శనీలో చిత్రం ఎదురులో ఉంటుంది. దానిని గురించి అర్థం చేయించి గీతా భగవాన్ ఎవరు, జ్ఞానసాగర్లు ఎవరు, ఇప్పుడు చెప్పండి అని వాళ్ళనే ప్రశ్నించండి. కృష్ణుడు చెప్పలేరు. పవిత్రత, సుఖశాంతి సాగరము, ముక్తిదాత, మార్గదర్శకులు ఎవరు, మొదట ఇది వారితో వ్రాయించాలి. ఫారం నింపించి సంతకాలు తీసుకోవాలి. పక్షుల శబ్దాలు ఎంతగా పోట్లాడుకుంటున్నాయో చూడండి. ఈ సమయంలో ప్రపంచం కూడా ఇట్లనే పోట్లాడుతూ ఉంది. ఈ మనుషులు పరస్పరం పోట్లాడుకుంటారు. మనుషులకు మాత్రమే అర్థం చేసుకునే బుద్ధి ఉంది. పంచవికారాలు కూడా మనుషుల్లోనే గాయనం చేయబడింది. జంతువుల విషయం లేదు. ఇది వికారి ప్రపంచం. ప్రపంచమని మనుషుల ప్రపంచాన్ని మాత్రమే అంటారు. కలియుగంలో ఆసురీ సాంప్రదాయం ఉంది. సత్యయుగంలో దైవీ సాంప్రదాయం ఉంటుంది. ఇప్పుడు మీకు వ్యత్యాసం పూర్తిగా అర్థం చేయించబడుతున్నది. మీరు రుజువు చేసి చెప్పగలరు. సీడీ చిత్రంలో కూడా చాలా స్పష్టంగా చూపించబడింది.
కింద పతితులు పైన పావనులు ఉన్నారు. ఈ చిత్రంలో చాలా స్పష్టంగా ఉన్నది. ఇది ముఖ్యమైన చిత్రము. కిందకి దిగే కళ, మళ్ళీ ఉన్నతమయ్యే కళ. ఈ సిడి చిత్రము చాలా బాగుంది. ఇది పతిత ప్రపంచము, కానీ ఒకప్పుడు పావన ప్రపంచం, స్వర్గం ఉండేదని మనుషులు బాగా అర్థం చేసుకునేందుకే ఈ చిత్రంలో ఏం చేర్చాలి. ఇక్కడ ఉన్న వారంతా పతితులుగానే ఉన్నారు. పవిత్రులైన వారు ఒక్కరు కూడా లేరు. రాత్రి పగళ్ళు ఈ విషయాలు ఆలోచిస్తూ ఉండాలి. బాబా ఈ చిత్రము తయారు చేయనా అని ఆత్మప్రకాష్ వ్రాశారు. బాబా అంటారు, విచారసాగర మథనం చేసి ఏ చిత్రమైనా తయారు చేయండి. అయితే మెట్ల చిత్రం బాగా తయారు చేయాలి. ఈ చిత్రాలపై చాలా విషయాలు అర్థం చేసుకోవచ్చు. 84 జన్మలు పూర్తి చేసుకొని మళ్ళీ మొదటి జన్మ తీసుకుంటారు. మళ్ళీ కిందకి దిగి కళ నుండి పైకెక్కే కళలోకి వెళ్ళాల్సి వస్తుంది. దీన్ని గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. అలా లేకుంటే సేవ ఎలా చేయగలరు? చిత్రాలు చూపించి అర్థం చేయించుట చాలా సులభం. సత్యయుగం తర్వాత మెట్లు దిగాల్సే ఉంటుంది. మనము పాత్రధారులమని తెలుసు. ఇక్కడ నుండి నేరుగా సత్యయుగంలోకి బదిలీ అవ్వరు. మొదట శాంతిధామానికి వెళ్ళాలి. మీలో కూడా స్వయాన్ని డ్రామాలో పాత్రధారులమని భావించేవారు నెంబర్ వారుగా ఉన్నారు. ప్రపంచంలోని వారు మేము పాత్రధారులమని ఎవ్వరూ అనరు. పాత్రలను అభినయిస్తూ డ్రామా గురించి తెలుసుకోకుంటే వారు తెలివిహీనులనే అనొచ్చు. ఇది భగవంతుడు తెలిపే విషయము. బ్రహ్మ తను ద్వారా శివ భగవాను వాచ. పిల్లలకు చాలా నశ ఉండాలి. మనం ఎవ్వరినీ నిందించము. ఇక్కడ సత్యమే చెప్తారు. గొప్పవారి చిత్రాలన్నీ మీరు వేసుకోవచ్చు. ఈ సిడి చిత్రము మీరు ఎవ్వరికైనా చూపించవచ్చు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ: భారతదేశంలో సుఖశాంతుల స్థాపన చేసేందుకు, భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసేందుకు పరస్పరం సెమినార్ చేయండి. శ్రీమతాన్ని అనుసరించి భారతదేశానికి ఇటువంటి సేవ చేయండి. సేవలో ఉన్నతి కొరకు, సేవ ద్వారా ఉన్నత పదవి పొందేందుకు, ఆత్మాభిమానిగా ఉండేందుకు శ్రమ చేయాలి. జ్ఞాన విచార సాగర మథనం చెయ్యాలి. వరదానము: పవిత్రత యొక్క ఆధారంపై సుఖశాంతులను అనుభవం చేసే నెంబర్ 1 అధికారి భవ. ఏ పిల్లలైతే పవిత్రత యొక్క ప్రతిజ్ఞను సదా స్మృతిలో ఉంచుకుంటారో వారికి సుఖశాంతులు అనుభూతి స్వతహాగా జరుగుతుంది. పవిత్రత యొక్క అధికారాన్ని తీసుకోవడంలో నెంబర్ 1గా ఉండటం అంటే సర్వప్రాప్తులలో నెంబర్ 1గా అవ్వడం. పవిత్రత యొక్క పునాది ఎప్పుడూ బలహీనం చేసుకోవద్దండి. అప్పుడే లాస్ట్ సో ఫాస్ట్గా పోగలుగుతారు. సదా ఇదే ధర్మంలో స్థితమై ఉండండి. ఏం జరిగినా, వ్యక్తి, ప్రకృతి, పరిస్థితి ఎంత కదిలించినా, భూమి బద్దలైనా పవిత్రతా ధర్మాన్ని వదలకండి. స్లోగన్: వ్యర్థమంటే ఏమిటో తెలియనంత అమాయకులు అయితే సత్యమైన సెయింట్గా అవుతారు. అవ్యక్త సూచన: ప్రతి పుత్రుడు ఏకరస శ్రేష్ఠ స్థితి యొక్క ఆసనధారిగా, ఏకాంతవాసిగా, అశరీరిగా, ఏకతా స్థాపకునిగా
ఏక్నామీ ఎకానామీ అవతారంగా అవ్వాలని తండ్రి కోరుకుంటారు. ఒకరి విచారాలను మరొకరు అర్థం చేసుకుని గౌరవించాలి. ఒకరికొకరు సూచనలు ఇచ్చుకోండి. పరస్పరంలో ఇచ్చిపుచ్చుకునే సంఘటన యొక్క శక్తి స్వరూపాన్ని ప్రత్యక్షం చేయండి. ఎందుకంటే మీ సంఘటన యొక్క ఏకతా శక్తి మొత్తం బ్రాహ్మణ పరివారాన్ని సంఘటనలో తీసుకువచ్చేందుకు నిమిత్తం అవుతుంది. అచ్చా. ఓం శాంతి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం బాబ్దాదా ఇచ్చిన ఒక చాలా గంభీరమైన లోతైన ప్రసంగాన్ని పరిశీలిద్దాం. బాబ్దాదా అంటే తెలుసు కదా, శివ పరమాత్మ ఇంకా ప్రజాపిత బ్రహ్మ యొక్క సంయుక్త రూపం. సో వారు చెప్పిందాన్ని మనం అర్థం చేసుకుందాం. అంటే కేవలం ఒక కర్మయోగిగా ఉండటం మాత్రమే కాదు, ఒక దేవదూతలాంటి ఏంజెలిక్ కర్మయోగిగా ఎలా మారాలి అనే అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణంలోకి ఇప్పుడు అడుగుపెడదాం. ఈ మాటలతోనే మనం మన చర్చను ప్రారంభిద్దాం. ఇది చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్. మన ఆధ్యాత్మిక గమ్యమేంటో, ఈ ప్రసంగం యొక్క అసలు ఉద్దేశమేంటో ఇది చాలా స్పష్టంగా చెప్తోంది. కేవలం ఏదో సాధన చేయడం కాదు, సాక్షాత్తు బ్రహ్మబాబా సమానంగా అవ్వడం అనే ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని మన ముందు పెడుతుంది. అయితే ఈ ప్రయాణాన్ని మనం ఎలా కొనసాగించబోతున్నాం? దీనిలో 5 ముఖ్యమైన దశలు ఉన్నాయి. ముందుగా అసలు తండ్రి దృష్టిలో ఈ ప్రపంచం ఎలా ఉంటుందో అర్థం చేసుకుంటాం. ఆ తర్వాత మనందరి మదిలో మెదిలే వినాశనం గురించిన ప్రశ్న దగ్గరికి వస్తాం. తర్వాత జీవితంలో వచ్చే పరీక్షల్లో ఎలా పాస్ అవ్వాలో నేర్చుకుంటాం. అటునుంచి అసలు దేవదూతలాంటి కర్మయోగిగా ఎలా మారాలో తెలుసుకుని చివరిగా రాబోయే నూతన సంవత్సరానికి ఒక స్పష్టమైన లక్ష్యంతో ఈ విశ్లేషణను ముగిద్దాం. సరే, ఇక మనం మొదటి అంశంలోకి అడుగు పెడదాం. అసలు బాబ్దాదా తమ పిల్లల ప్రపంచాన్ని ఎలా చూస్తారు? ఆ దృష్టికోణమేంటి? ఎంత అద్భుతమైన దృక్కోణం కవా ఇది! బాబ్దాదా దృష్టిలో ఇది కోటీశ్వరులు, పెద్ద పెద్ద మేధావులు ఉన్న ప్రపంచం కాదనమాట. ఇది చాలా చిన్నది, కాని ఎంతో ప్రియమైన ప్రపంచం. సాధారణమైన అమాయక ఆత్మలతో నిండిన ఒక ప్రేమపూర్వకమైన ప్రపంచం. ఆయన దృష్టిలో ప్రతి ఒక్కరి నుదుటిపైన వారి భాగ్యం ఒక నక్షత్రంలా మెరుస్తూ కనిపిస్తోందట. మరి ఈ దివ్యమైన కార్యం ఎలా నడుస్తుంది? భగవంతుని కార్యమంటే కొద్దిమంది ధనవంతులిచ్చే పెద్ద విరాళాలపై ఆధారపడదు. ఆయన పేదల పెన్నిది. అందుకే అనేకమంది సాధారణ ఆత్మలు అందించే చిన్న చిన్న సహకారాలతో అచ్చం చుక్క కలిసి ఒక పెద్ద సముద్రం ఎలా ఏర్పడుతుందో అలా నిర్మించబడుతుంది. దీనివల్ల ఎక్కువ ఆత్మలకు ఆధ్యాత్మికంగా మేలు జరుగుతుంది. అందుకే మన అసలైన విజయం మన తను, మన ధన్ అంటే మన శరీరం, మనస్సు ఇంకా సంపదను సేవలో ఎంత విజయవంతంగా ఉపయోగిస్తున్నాం అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. సరే, ఇప్పుడు మన ఆధ్యాత్మిక ప్రయాణంలో మనల్ని తరచుగా వెనక్కి లాగే ఒక సాధారణ ఆందోళన గురించి మాట్లాడుకుందాం. చూడండి, ఈ ప్రశ్న చాలామంది మనసులో ఉంటుంది. ముఖ్యంగా అప్పట్లో 1999 వచ్చేసింది, వెళ్ళిపోయింది, 2000 కూడా అయిపోతోంది, మరి వినాశనం ఎప్పుడు? ఈ సందేహం రావడం చాలా సహజం కదా. ఇక్కడ మనం 2 రకాల ఆలోచనా విధానాలను గమనించవచ్చు. ఒకవైపు భయంతో లెక్కలు వేసే బలహీనమైన మనస్తత్వం. వినాశనం ఎప్పుడు జరుగుతోంది, నేనిచ్చేది వేస్ట్ అవుతుందేమో, నాకోసం నేను దాచుకుంటాను లాంటి ఆలోచనలు. మరోవైపు బాబ్దాదా అందించే దివ్యమైన జ్ఞానం. ఎప్పుడు జరుగుతుంది అని కాదు, ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. ఇది సమస్యను చూసే మన పద్ధతినే పూర్తిగా మార్చేస్తుంది. ఎదురుచూడడం కాదు, ప్రతి క్షణం సంసిద్ధంగా ఉండడమే అసలైన తెలివి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయమేంటంటే, ఆధ్యాత్మిక సమర్పణ విలువని మనం టైం టేబుల్స్తో కొలవలేం. ఎందుకంటే మనం సమర్పించేది అవినాశి అయిన తండ్రికి. సో ఆయన ఖాతాలో మనం జమ చేసిన పుణ్యం ఎప్పటికీ వృధా కాదు. పైగా చివరి గంటలో చేసినా సరే అది 1కి 10 లక్షల రెట్లు పెరిగి మనకు తిరిగి వస్తుంది. సరే, మరి మన రోజువారీ జీవితంలో వచ్చే ఆధ్యాత్మిక సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి? దానికోసం కొన్ని ప్రాక్టికల్ టిప్స్ ఇప్పుడు చూద్దాం. ఈ మాటలు వింటుంటేనే ఎంత శక్తి వస్తుందో కదా. అంటే మనం సమయం కోసం ఎదురుచూడటం కాదు, మన సంసిద్ధతతో సమయాన్నే శాసించాలి. మనం సృష్టికర్తలం, సృష్టికి బానిసలము కాదు. మనం సమయానికి ఆధీనంగా ఉండకూడదు. ఇది చాలా మంచి ఉదాహరణ. మనం కొన్నిసార్లు చిన్న చిన్న విషయాల్లో, అంటే ఇతరులు ఏమన్నారు, వాళ్ళెలా ప్రవర్తించారు అనే సైడ్ సీన్స్లో చిక్కుకుపోతాం.
అవి అచ్చం ఆటబొమ్మల్లాంటివి అన్నమాట. వాటితో ఆడుకుంటూ అసలు గమ్యాన్నే మర్చిపోతాం. వాటిపై దృష్టి పెట్టకూడదు. మన జీవితంలోకి పెద్ద పెద్ద సమస్యలు వస్తున్నాయంటే మనం భయపడాల్సిన పనిలేదు. నిజానికి అదొక మంచి సంకేతం. అంటే మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నాము అని అర్థం. స్కూల్లో క్లాస్ పెరిగే కొద్దీ పరీక్షలు కష్టంగా మారినట్టే ఇది కూడా. సో ఇది సమస్య కాదు, కేవలం ఒక చివరి పరీక్ష. దీన్ని ఒక డ్రామాలా చూసి హానర్స్తో పాసవ్వాలి. అయితే ఏ పరీక్షలోనైనా సరే పాసవడానికి ఇక్కడొక సింపుల్ 3 స్టెప్ ఫార్ములా ఉంది. చాలా సింపుల్ కాని చాలా పవర్ఫుల్. మొదటిది, తండ్రికి దగ్గరగా ఉండాలి. రెండోది, అనవసరమైన వాటిని దాటివెయ్యాలి, అంటే వదిలేయాలి. మూడోది, పరీక్షలో గౌరవంతో ఉత్తీర్ణత సాధించాలి. అంతే. సరే, ఇప్పటిదాకా మనం పరీక్షల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ ప్రయాణం యొక్క అసలు గమ్యమేంటో చూద్దాం. అదే రూపాంతరం చెందిన ఒక దేవదూతలాంటి స్థితి. మనందరి ఆకాంక్ష బ్రహ్మాబాబా సమానంగా అవ్వాలని. కాని అశరీరిగా ఒక కాంతి బిందువుగా అవడం, అది కొంచెం కష్టంగా అనిపించచ్చు కదా. ఇది చాలా మందికొచ్చే అనుమానమే. కాని దీనికి బాబ్దాదా ఒక సులువైన మార్గాన్ని చూపిస్తున్నారు. ఫరిష్తా అంటే దేవదూత. కర్మయోగి ఫరిష్తా అంటే ఎవరు? దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన ఆధునికమైన ఉదాహరణ ఇచ్చారు. ఎలాగైతే ఒక రోబోట్ కరెంటుతో నడుస్తుందో అలాగే మనం కూడా మౌనమనే విద్యుత్ శక్తితో నడిచే ఒక స్పిరిచువల్ రోబోట్లా అవ్వాలన్నమాట. పనులు చేస్తూనే ఉంటాం, కాని లోపల అలసట, భారం ఉండదు. అన్నీ చాలా తేలికగా జరిగిపోతాయి. ఈ ఉదాహరణతో ఆ స్థితిని ఊహించుకోవడం చాలా తేలికైపోయింది కదా. ఈ స్థితి యొక్క గొప్పతనమేంటంటే ఇది కేవలం ధ్యానంలో కూర్చున్నప్పుడే కాదు, మన రోజువారీ పనులు చేసుకుంటున్నప్పుడు కూడా సాధ్యమే. అంటే మీరు ఆఫీసులో అకౌంట్స్ చూసుకుంటున్నా సరే, ఇంట్లో పనులు చేసుకుంటున్నా సరే ఈ ఫరిస్తా స్థితిని అనుభవం చేయొచ్చు. నడుస్తూ, తిరుగుతూ, పనులు చేసుకుంటూ కూడా ఈ అనుభవాన్ని పొందవచ్చు. ఇక చివరిగా ఈ ప్రసంగం ద్వారా రాబోయే నూతన సంవత్సరానికి మనకు ఒక స్పష్టమైన, ఆచరణాత్మకమైన లక్ష్యాన్నిచ్చారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. రాబోయే సంవత్సరానికే మన ముఖ్యమైన లక్ష్యం ఒకటే: సంస్కారాల పరివర్తన. సంస్కారాలంటే ఏంటి? మన వ్యక్తిత్వంలో లోతుగా పాతుకుపోయిన అలవాట్లు, మన స్వభావం. వాటిని మార్చుకోవాలి. మనల్ని మనం మార్చుకోవడమే కాదు, ఇతరులు మారడానికి కూడా సహాయపడాలి. మరి ఈ లక్ష్యాన్ని ఎలా సాధించాలి? దానికోసం కొన్ని క్లియర్ స్టెప్స్ ఉన్నాయి. మొదట మనలోని లోతైన సంస్కారాలను మార్చుకోవాలి. ఆ తర్వాత ఎవరైనా బలహీనంగా ఉంటే వాళ్లకు చేయూతనివ్వాలి. వాళ్ల బలహీనతను పదే పదే ఎత్తిచూపడం కాదు, విమర్శించడం కాదు, మద్దతుగా నిలబడి ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. బ్రహ్మబాబా సంస్కారాలను మన జీవితంలోకి తీసుకురావాలి. అసలు మనం ఇదంతా ఎందుకు చేయాలి? మన వ్యక్తిగత ఎదుగుదలకేనా? కాదు. దీనికి ఒక పెద్ద కారణముంది. ప్రస్తుతం ప్రపంచం శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం కంటే కూడా మానసిక కాలుష్యంతో చాలా తీవ్రంగా బాధపడుతోంది. ఇలాంటి సమయంలో మన నుండి వారికి ఒక్క సెకండ్ శాంతి, ప్రేమ దొరికినా అది చాలా గొప్ప విషయం. అందుకే ఈ విశ్లేషణ ఒక ముగింపుతో కాదు, ఒక ప్రశ్నతో, ఒక సవాలుతో ఆగుతోంది. మాస్టర్ సర్వశక్తివంతులుగా మనం ప్రేమ, శాంతితో నిండిన వాతావరణాన్ని వ్యాపింపజేయగలమా? ఈ ప్రశ్న మనల్ని మనం వేసుకోవాలి. సమాధానం మనలోనే, మన సంకల్పంలోనే ఉంది.